అది శుభోదయ వేళ, అది మహోదయ వేళ, ఇలపైన చీకట్లు తొలగిపోయే వేళ, సంతాన ప్రాప్తికై సతులతో కూడి దశరథుడు గావించే పుత్రకామేష్టి, ఆ మహాదీక్షను యాగ పురుషుడు మెచ్చి పాయసము నింపిన పాత్ర రాజునకిచ్చే, ఇక్ష్వాకు వంశాభివృద్ధి కది మూలమని ఎంచి ప్రాణుల కది పంచి పెట్టాడు. ఒక చైత్రమాసాన సకల శుభయోగాల నవచంద్రికలు వెలయు నవమి దశములలోన హరియాదిశేషులు శంఖ చక్రాలు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను పేర అయోధ్యే కాదు అవనీతలం మెల్ల ఆనందపడు లీల అవతరించారు, ఆనందపడు లీల అవతరించారు. విధులలో యాగభూమిని దున్నుచున్న జనక రాజేంద్రుని మనసు కలవరమంగా, నాగేటి చాలులో మర్రలాగాయి, ఆగిపోయిన నర్రలాశ్చర్యపడు లీల పసిడి మందసమొకటి పైకుబికి వచ్చింది. తెరచి చూస్తే అందు తెలినవు పాపాయి, ఆ నవ్వు కిడవచ్చు వరహాలు వేయి. అది చూసి జగమంత హాయి హాయని ఆడ చిన్నారి పాపను సీత అన్నారు, చిన్నారి పాపను సీత అన్నారు. రాముని తోటిది లోకం, రామునిపైనే ప్రాణం, రాముని పేరే వేదం, రూపే మోదం, పలుకుల మోహన గానం. బిడ్డములాడే రాముని ముద్దును చూడాలి, ముద్దున్నంటే ముందుకు మురికే మురికం చూడాలి, అడిగినదేదో ఇవ్వకపోతే అల్లరి చూడాలి, పెట్టే వేళ మారా చూడాలి. కట్టిన పంతం చూడాలి, పెట్టు బింకం చూడాలి, కోరిన కోరిక తీరే వేళ గోములు చూడాలి, గోములు చూడాలి. అందని చంద్రుని కిందికి దించిన అమ్మను చూడాలి, చంద్రుని చూచి నవ్వే
ఏది ఇంతవరకు ఇతటే ఉన్నది, ఇంతలో ఏమైనదమ్మా? ఏది 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 సీతమ్మా? అహరహము పూజాగ్రహమున హరి మనోహర విగ్రహమున బాల జానకి తనివి తీర చూసుకుంటుంది. ఆ నీలవర్ణుని కళ్ళు ఎప్పుడని ఎదురు చూస్తుంది, ఎదురు చూస్తుంది. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः।
ఇంతకాలంగా నన్ను కలవరపెడుతున్న ఒక పెద్ద సమస్య ఈనాడు ఈ ముహూర్తాన పరిష్కార మార్గం స్ఫురించింది. పుత్రిక రూపాన మా ఇంటవలసిన ఈ పూజా పుష్పాన్ని పరిగ్రహించగల ధన్యుడెవరూ ఆ పురుషోత్తముడే నిర్ణయిస్తాడు. శివచాపాన్ని అవలీలగా పైకెత్తగల ఈ చైతన్య స్వరూపను ఆ విల్లును ఎత్తడమే కాదు, ఎక్కుపెట్టి నారు పెరిగే వీరునికే కన్యాదానం చేయ సంకల్పించాను. ఇది దేశదేశాల ప్రకటన చేయించ నిశ్చయించాను. శుభమస్తు, సంకల్ప సిద్ధిరస్తు. యాగరక్షణకై రామలక్ష్మణుల యాచించెను విశ్వామిత్రముని. ముని మాటను జవదాటగనేరక పనిచెను దశరథ భూజాని. పనిచెను దశరథ భూజాని. యాగమును చెరుపగా అరుదించిన దానవులా. యాగమును చెరుపగా అరుదించిన దానవుల మదమణచి దాశరథి మునుల దీవెనలుతుంది. గురువరుతో రఘువరుడు పురహరుని ధనువును హరయగా మిథిలాపురి దారి పయనమాయే. రామా రామా రామాయని కారడవిని పిలుచువారు ఎవరని జాలిగొని రాతి రూపులోనున్న అహల్యను పాదధూళితో పావని గావించెను. సీతమ్మ విహరించు పూజోటకు మధుమాసమెప్పుడో వచ్చింది. కాని మరలా వచ్చింది సరికొత్తామని రామయ్య తాడుగు పెట్టాడని. గోరింక పిలిచింది రాతిలుకని, కోరి చూపించింది రామయ్యని. చిలకమ్మ పిలిచింది సీతమ్మని, చేయెత్తి చూపింది రామయ్యని. పడి చూసింది సీతమ్మ. కడగంట చూశాడు రామయ్య. ఆ రెండు చూపులు ఒకసారి కలిసి అతిలోక ప్రణయాలు అందులో వెలసి. విరితోట గడిచాడు రామయ్య. విడలేక నడిచింది సీతమ్మ. ఎవరేమి రామయ్య ఊసెత్తినా సీతమ్మ నిలువెల్ల పులకింతలే. సీతమ్మ నిలువెల్ల పులకింతలే.
భోజరాజ తిలక తామేల ఉపేక్ష వహించి ఉన్నారు. దయచేసి రాజరిషి, నేను ఏకపత్ని వ్రతుడను. స్వయంవర సంకల్పమే నాకు చెల్లదు. కష్టసాధ్యమనుకున్న నా శపథం అసాధ్యమైనట్ల ఈ జగతిలో ఈ శివకార్ముకాన్ని ఎక్కుపెట్టగల వీరులేరా? ఉన్నాడు, ఈ రావణుడున్నాడు. ప్రమథగణ పరివేష్టితుడై నందీశ్వర విఘ్నేశ్వరాదులు సేవించగా కొలువు తీరిన జగదీశ్వరునితో సహా కైలాస పర్వతాన్నే కదిలించి వేసిన రావణ బ్రహ్మకు ఈ చివికిల విల్లొక లెక్క. బ్రహ్మ కడిగిన పాదము కడిగే కన్యాదాత బ్రహ్మజ్ఞాని. వందనం పరశురామ, వందనం. విల్లు విరచి విరవీగుతున్న వీరాధి వీరుడు ముందుకు రాడేమి? భయమా? కాదు, గౌరవం. గౌరవం 14 భువనాలకు పూజనీయుండైన పరమశివుని శాపము విరిచినప్పుడు ఏమైనది ఈ గౌరవము? అది నేను విరువలేదు, వీరధర్మముగా ఎక్కుపెట్టాను, విరిగింది. ఓహో, అంతటి వీరుడు. ఇదిగో, అంతకు వేయింతలు శక్తివంతమైనది ఈ విష్ణు శాపము. చేతనేతో చేపట్టు. రాము మూపున
తలతోసెను ముది మహారాజు రాము మూపున రాజ్యము మోపగ తలతోసెను ముది మహారాజు రామరాజ్యమే రానున్నదని హర్షించిరి కోసల ప్రజలు మాయల మారి మందర చూసి మత్సరమున కైకను దాసి మాయల మారి మందర చూసి మత్సరమున కైకను దాసి లేనిపోని దుర్బోధలు చేసి కైకమదిని పగయగదోసే దేవాసుర సంగ్రామము నాడు పతితనకిడిన వరాల బదులుగా రాముని వనముల కనిపి భరతుని రాజులు చేయగ పతి గోరే ఎన్నో తీరులానునయించిన కన్నీటను పాదాల కడిగినా చిన్నరాణి మది మారు పజాలక రామా రామా రామాయని నరపతి మూర్ఛిల్లే రామాయని నరపతి మూర్ఛిల్లే రాముని సముఖానకు రావించి రాజు బాధ వివరించి రాముని సముఖానకు రావించి రాజు బాధ వివరించి తండ్రి మాట పాలించుట కొమరుని తగవని పలికెను కైకేయి ధర్మరక్షకవతారము దాల్చిన దశరథ సుతుడానందముగా తండ్రి మాట చెల్లింపును నేనని తరలెను వనికి జానకితో మును ముందు సుమిత్రానందనుడు తన వెనుకను మిగిలా రాజసుత నడువగ చేరెను శ్రీ రఘురాముడు పావన గంగా తటిని పావన గంగా తటిని రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా సామి వంటి నువ్వేలి రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా సామి వంటి నువ్వేలి రామయ్య తండ్రి అయ్యా నే వస్తుండా బాబు నే వస్తుండా నీ కాలు దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట నాకు తెలుసులే నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట దయచూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట మూడు మూర్తుల నువ్వు నారాయణ మూర్తి వంట రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా సోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా స్వామి వంటి నువ్వేలే రామయ్య తండ్రి తల్లి దురాశను తండ్రి యోగము విని భరతుడు మది నొచ్చుకొని ఆ తల్లి దురాశను తండ్రి యోగము విని భరతుడు మది నొచ్చుకొని రాముని రాజ్యము రామునకిచ్చి ఏలించదనని కదలే
అన్న మాట జవదాటనని, అది క్షత్రియ ధర్మము కాదని, తనకు మారుగా పాదుకలసగి భరతునయోధ్యకు పంపించే. కొండలు కోనలు వనములు దాటి గోదావరి దరి చిత్రకూటగిరి, పర్ణశాల నిర్మించి సీతతో రాముడు సుఖముగనుండే, రఘురాముడు సుఖముగనుండే, రఘురాముడు సుఖముగనుండే, రఘురాముడు సుఖముగనుండే, రఘురాముడు సుఖముగనుండే. సీతమ్మ నడిచింది రాముని వెంట, సీతమ్మ నడిచింది రాముని వెంట, రాముడు ఉన్నాడు సీతమ్మ కంట, సీతమ్మ నడిచింది రాముని వెంట, అడవంతా పులకరించి పూచెనంట, అడవంతా పులకరించి పూచెనంట, ఆకుటిల్లే వారి ప్రణయ లోకమంట, సీతమ్మ నడిచింది రాముని వెంట. కొమ్మ మీది గోరు వంక కులుకులాడి చిలుక వంక కొంచెగా చూసెనంట, పంచవటి పంచలోని పంచవర్ణ రామ చిలుక బయట సర్దుకున్నదంట, పంచవటి పంచలోని పంచవర్ణ రామ చిలుక బయట సర్దుకున్నదంట, పచ్చగడ్డి మేసేటి పసిడి లేడి మేతమాని పరుగులే తీసెనంట, సీతమ్మ చెవిలోన రాముడేదో చెప్పగా సిగ్గుపడిపోయెనంట. ఎంత అందంగా ఉన్నాడు. ఓయ్ బోయ్, ఎంత చక్కగా ముద్దొస్తున్నావు. ఎవరు నువ్వు? నన్ను శ్రీరాముడు అంటారు. రాజవారి చిన్నవాడా, మల రాస కళల వగకాడా, నీలాల మేఘాల నిగనిగలు గలవాడా, చూసింది నిన్ను చూసింది నా కన్నేమో, నిన్ను చూసింది చూసింది నిన్ను చూసింది నా కన్నేమో, నిన్ను చూసింది, పురివిప్పే నెరవేసే తరుణం కోసం వేచింది, పురివిప్పే నెరవేసే తరుణం కోసం వేచింది, నీ పరువు ఎన్నిక చేసింది, చూసింది నిన్ను చూసింది నా కన్నేమో, నిన్ను చూసింది. అబ్బబ్బబ్బబ్బా, ఎంతకు ఉలకవో పలకవో, కావాలంటే నీ సీతనే అవుతా చూడు. జిగిరి 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 జిగిరి. ఆ? ఆ? ఇదే నా గడ్డ, దీన్ని మీరే పారేస్తా. ఎక్కడిది ఆప్తనా? నా ఆత్మీయులకు ఎవరో ఆపద కలిగించా. ఎవరు ఎవరు ఆ కీడు తలపెట్టినది? నరాధములు
సోదరి శూర్పణఖ, ఎవరు చేశారు ఈ ఘోర కార్యం? అన్నా, రాముని భార్య సీత అతిలోక సుందరి. నీ పంచనున్న దేవతా స్త్రీలందరూ ఆమె ముందు దిగదుడిపే. అన్నా, సీతను నీకు భారీగా జతకూర్చుదామన్న ఆశతో దరి చేరపోతే ఆడదాన్నని కూడా చూడకుండా నన్ను పట్టి ఆ సీతను భార్యగా కాదు బానిసగా తెచ్చి పడేస్తా. నీకు జరిగిన హింసకు వేయింతలది పొందగలదు. ప్రభు ప్రభు, ఆ మృగాన్ని చూడండి, ఎంత ముచ్చటగా ఉందో. అవును సీత, ఆ మృగం అపూర్వం. మరి దాన్ని పట్టి తెచ్చివరు. సరే. లక్ష్మణ, ఇది మహారణ్య ప్రాంతం. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో చెప్పలేము. ఏ పరిస్థితుల్లోనూ సీతను ఒంటరిగా విడిచి వెళ్ళవద్దు. నే వచ్చే వరకు భద్రం సుమా. అలాగే అన్న. ప్రభు ప్రభు, లక్ష్మణ, నీ అన్న ఆప్తుడై పిలుస్తున్నారు. ఎంత ఆపదలో ఉన్నారు. వెళ్ళు, త్వరగా వెళ్ళు లక్ష్మణ. నీకు రక్షణగా ఉండమని రామాజ్ఞ తల్లి. నన్ను మన్నించు. నీలో ఏదో దురూహ కనిపిస్తున్నది. నా స్వామి లేని నాడు నేను అగ్నికి ఆహుతవుతానే కాని అన్యులు నన్ను తాకలేరు. అమ్మా అమ్మా, ఎంత మాటన్నావు తల్లి. వెళ్తాను. ఈ రేఖయే నీకు రక్ష. ఎట్టి పరిస్థితిలోనూ దీనిని దాటి రాకు తల్లి. సెలవు. భవతి భిక్షాందేహి. భవతి భిక్షాందేహి. స్వీకరించండి. స్వీకరించమంటావా? సమర్పించు. లేదా శివాపచార దోషం నిన్నంటక మానదు. లక్ష్మణ, ఎందుకు ఇలా వచ్చావు? నీ వదిన గారిని ఒంటరిగా వదిలిపెట్టి ఎందుకు ఇలా వచ్చావు? ఎందుకు నా ఆనత అతిక్రమించావు? అమ్మా, నన్ను మన్నించు. ఇదంతా రాక్షసమాయ. ఆమెకు ఏ ఆపద వాటిల్లేదు. పద.
రామయ్య నలుమూలల కనలు వెతికే సీత సీత అనుకేకలతో భూతలమే కంపించే సీత సీత అనుకేకలతో భూతలమే కంపించే ఆకాశాన పయనించు జానకి ఆభరణములు ఒలిచే ఆత్మేశున కవి ఆనవాయుగా హనుమ చేతిలో విడిచే రామ 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 రామ. తండ్రి జటాయువు నీకీ దారుణ పరిస్థితి ఎందుకు కలిగినది? సీతను కాపాడలేకపోయాను. ఆ రావణుడు ఎటు వెళ్ళాడు? ఎక్కడ ఉంటాడు? ఆ రావణుడు రామ రామ రామ. అందగాయని వంటగా అడవి కన్నుల పంటగా అందగాయని జంటగా అడవి కన్నుల పంటగా సాగిపోయే దండ బాసిన కంటి పాపము ఎక్కడైనా చూశారా? మీరెక్కడైనా చూశారా? అవిగో ఆ అందాల అడుగులు నా రామునివి, నా రాముని అడుగులు, నా రాముని అడుగులు. వచ్చావా రామా, వచ్చావా? వయసు వాడి రాలిపోతున్న ఈ శబరి కోసం వచ్చావా రామా? రా తండ్రి రా, ఈ పేద కుటీరంలోకి రా రా. నువ్వు అడిగిన సుగ్రీవుడు ఏ ప్రాంతంలోనే ఉన్నాడు. తప్పకుండా కలుసుకో తండ్రి. ఎంత ఆకలి కొనున్నావో ఏమో, ఈ పండు తిన. తిను. శ్రీరామ 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 శ్రీరామ.
చేరి సుగ్రీవుని చెలిమి నీకు శోభనమని తెలిపి కొనిపోయను తన వెంట. సుగ్రీవుని సొదలు విని నిగ్రహించు వాలిని నిన్ను ప్రభువును కావింతునని బాస చేసే రఘునేత. నన్ను రాజును చేసినచో వనచర వీరుల పంపి సీత జాడ తీయుతునని చేయి కలిపే కపినేత. వాలియు సుగ్రీవుడును తలపడి పోరాడుచుండ సుగ్రీవుడును తలపడి పోరాడుచుండ శ్రీరాముడు మాటు నుండి వధించెను వాలిని. శ్రీరాముడు మాటు నుండి వధించెను వాలిని. సుగ్రీవుడు కపివీరుల సముఖానకు రావించి దిక్కు దిక్కు గాలించి సీత గాడ కన్ననియే. ఆంజనేయుడు దక్షిణముగా సాగిపోయి లంకలోన ఎవడురా నీవు? ఈ లంకిని తప్పించుకొని లంకలోకి పోదూచేవు. మహాకాయ శరణేశ్వరుడు శాంతించు. నీకోసమే యుగయుగాలుగా ఎదురు చూస్తున్నాను. అవును, ఏనాడు ఒక వానర వీరుడి చేతిలో నాకు అపజయం కలుగుతుందో ఆనాడే నాకు దాస్య విముక్తి కలిగేనని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. వెళ్ళు, నిరాటంకంగా లంకలో ప్రవేశించు. నీకు విజయం సిద్ధిస్తుంది. సీతాసుందరి, నన్ను వేధించకు. మూర్ఖుడా, పాపాత్ముడికి మోక్షం లాగే నేను నీకు ఎన్నడూ లభ్యం కాను. గడువు ఇంక 2 మాసము, గుర్తుంచుకో. గడువు లోపల తానొడబడకయున్న అడుగ పని లేదు నన్ను. మీరాక్షణమ్మే ఖండ ఖండాలుగా దీని కాయమెల్ల నరికి భక్షించి ఆ వార్త నాకు చెప్పుడీ. శ్రీరాఘవం 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 శ్రీరాఘవం. ఇది రాక్షసమాయ కాదు కదా? కాదు తల్లి, నేను శ్రీరామదూతను. పేరు హనుమ. ఇదిగోనమ్మా ఆనవాలుగా స్వామి ఇచ్చిన ముద్రిక. నా స్వామి క్షేమంగా ఉన్నారా? ఉన్నారు తల్లి. నీలాగా శోకిస్తూ నీ పేరే చెప్పిస్తూ నీ కొరకే జీవిస్తున్నారమ్మా. రామదండులో నన్ను మించిన ఉద్దండులున్నారమ్మా. వారితో స్వామి తరలి వచ్చి నీ చెర విడిపిస్తారు. వారికి ఇవ్వడానికి నీ గుర్తు దయచేస్తే తిన్నగా వారి వద్దనే వాళ్తాను. ఈ చూడమణి వారు స్వయంగా అలంకరించినది. చేసిన విధ్వంసము తాను బుద్ధిగా మాకు కట్టుబడు. మా రామయ్య మాటకు
ఆ బ్రహ్మయ్య కాలుకు తప్ప ఈ హనుమ దేనికి కట్టుబడడు. అటులనా అయిన ఇదిగో బ్రహ్మాస్త్రం. ఈ తాకెట్ట పోతేనా మా వనమంతా చేర్చినది. ఈ వనమే కాదు, మీ పురమును చెరతగలను, మీ కులమును చెరతగలను. ఓహో, కండలు పెంచిన కోతివా? ఎవరు నువ్వు? శ్రీరామదూతను, పేరు హనుమ. కోతియే గంభీర వార్నిధి కుప్పి గంతు గదాటరా, కోతియే రాకాసి లంకిని గుండెల దరగొట్టెరా, కోతి నీదు అశోకవనమును కూల్చి ధ్వంసము సల్పెరా, కోతియే ఎదిరింపవచ్చిన కుమతి అక్షయుధంపెరా, కోతియే లంకాపురము గగ్గోలనర్చును నేడురా, కోతికి ఘన శక్తి వచ్చిన గూఢ మర్మము చూడరా, రాతి నాతిగా మారజేసిన రామపాదరజమురా, రామనామ స్మరణే ముక్తికి రాజమార్గము నమ్మరా, రామనామ స్మరణే ముక్తికి రాజమార్గము నమ్మరా, రామ్ 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 సీతారాం రామ్ 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 సీతారాం రామ్ 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 సీతారాం రామ్ రామ్. ఈ వానరాధుని వధించు. తప్పు, దూతను వధించరాదన్నా. అన్నా, ఈ దూతను విడిచిపెట్టు. కోతికి తోకే అలంకారం, దాన్ని తగలబెట్టు. చిందులేస్తుంది వినోదంగా. కనుగొంటి జానకిని శోకవ్యాకుల స్వాంతనా జననిన్, రావణు లంకలో వనములో ప్రత్యర్థి కూటంబులో తండ్రి రామచంద్ర ప్రభు. స్వామి, ఇదిగో నా తల్లి ఇచ్చిన ఆనవాలు. సీత, ఈ చూడమని సందర్శనం వలన నిన్ను చూసిన తృప్తి కలుగుతున్నది. వెంటనే ప్రస్థాన భేరీ వేయించు. శరణు శరణు రామచంద్ర ప్రభు, శరణు శరణు. శరణన్నదెవ్వరు? భగవాని తమ్ముడు విభీషణుడు. శరణాగతులకు అభయప్రదానము ఇక్ష్వాకుల సాంప్రదాయం. విభీషణ, నేటి నుండి నీవు మా నెచ్చిలి. ధన్యోస్మి ప్రభు, ధన్యోస్మి. సాగరుడే శరణాగతుడాయను, వేగముగా వారధి రూపొందసాగెను, రాముడే తలచుకున్న రాళ్ళ తేలవా, రాముడే తలచుకున్న రాళ్ళ తేలవా, రామయ్యను తలతాళ్ళు తీరవా. జయ జయ రామ రామ్ జానకి రామ్, సీతారాం రామ్ శ్రీ రఘురామ్.
శూలతో మేఘనాదు అరయ లక్ష్మణుని శరములతో మూర్చిల్ల చేసే హనుమా, అనితర సాధ్యమైన ఒక బృహత్ కార్యాన్ని నీవు ఇప్పుడు నిర్వహించావు. ద్రోణాద్రికి దక్షిణ శిఖరాన మహాతేజస్వంతమైన ఓషధి పర్వతం ఉంది. దానిపై సంజీవనిని సూర్యోదయం లోపల తీసుకురావాలి. జై శ్రీరామ. లక్ష్మణుడు విల్లెత్తి శరముతో మేఘనాథుని అంత మేఘములలో గూల్చే అదిలాడుకోదండ పాని రక్తసుల మదమన చబూని లంకలో రక్కసులు నేలమట్టము కాగా రావణుని మందిరము శోకమయమాయే. లంకలో రక్కసులు నేలమట్టము కాగా రావణుని మందిరము శోకమయమాయే. ఇదేనా ఒకనాడు నయనానందకరమై శోభిల్లిన నా కొలువు కూటం? మేరు అంతటివాడా ధీర ప్రభావుడా కూడ పుట్టినవాడా కుంభకర్ణ. నీతి తప్పనివాడా ఖ్యాతి నుందెడివాడా ప్రియ భాషణాస్య విభీషణాఖ్య. తరుణ సుతులార హితులార తమ్ములార అనుగు జనులార మనులార ధనుజులార సమర కోరాటికి రీతి సమిధలగుచు కదలిపోతిరి వీనినే కాకి చేసి ఏకాకి చేసి. దశకంఠుడంతటా రణరంగమునకేగా దశకంఠుడంతటా రణరంగమునకేగా రామ రావణ పోరు భీకరమ్ముగా సాగే. విభీషణుని సూచనతో శ్రీరాముడంతట నాభిపై గురిపెట్టి రావణుని కూల్చే. విభీషణుని సూచనతో శ్రీరాముడంతట నాభిపై గురిపెట్టి రావణుని కూల్చే. ఇంటి గుట్టు లంకకు చేటు అని ఇంటి గుట్టు లంకకు చేటు అని రావణుడు వగచి వగచి అసుగులు బాసే. జై హో శ్రీరామచంద్ర ప్రభుకు. సీత పాతివ్రత్యము లోకానికి తెలియనించి
ఇచ్చవచ్చు చోటికి తరలుమనే రాముడు పతిగూడని సతి మనుగడ వ్యర్థమని మది తలచి ఆహుతికై చితిన చేరా అగ్నిదేవుడంతటా అమ్మ స్పర్శతో నేను పునీతుడనైతినని మహాసాధ్వి సీతను రాముని కడకంపెను రాముని కడకంపెను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. నాయనా భరత, ప్రాయోపవేశం విరమించు. నీవే కాదు, నీ అన్న కూడా ఆడి తప్పని వాడి తప్పక వస్తాడు. రాముడికి రైలు ఏం చేస్తున్నాడు? జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక శ్రీ రామచంద్ర ప్రభుకి, శ్రీ రామచంద్ర ప్రభుకి. రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ సుమద మంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ